సో ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కడితే పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇదే కదా మోసం చేసేది. పైలట్లు మీ పిల్లలే అవుతారు. ఇక్కడ ఫ్లైట్లు తయారు చేసేది వచ్చింది మొత్తం మీ వాళ్ళే తయారు చేస్తారు. ఇక్కడ చదువుకోవడానికి దిక్కు దివానం లేదు. ఏది వాళ్ళు 50% అన్న రాయితీ ఇవ్వమంటే లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం కడతారు అంటే పైలట్లు అమరావతిలో వాళ్ళు అవుతారని. అంతర్జాతీయ ఏదైతే రైల్వే స్టేషన్ మొత్తం లోకో పైలట్లు గార్డుల దగ్గర నుంచి మొత్తం వీళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తున్నట్టుగా. దాని తర్వాత క్రికెట్ స్టేడియం మొత్తం క్రికెట్ ఈయన ఆడిపించేసి ఇక్కడ అప్పుడు మన లోకేష్ మహిళా క్రికెట్ ని గెలిపించినట్టుగా ఇప్పుడు మొత్తం అమరావతి మళ్ళీ మోసం చేయడానికి రైతులది. ఇది ఎప్పుడు జరిగింది? మన నవంబర్ 28వ తారీఖు పత్రిక. ఇవన్నీ జీవోలో పెట్టారా మీరు చెప్పినవన్నీ? పెట్టరు. ఎట్ట పెడతారు? అవి ఉండాలి కదా, పర్పస్ ఏంటో తెలియాలి కదా. మీరు జీవోలో ఎట్ట పెడతారండి? ఎందుకు తీసుకుంటున్నాం భూమి అనేది చెప్పాలి. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పి ఏ గెజిట్ లో అన్నా మీరు ఎక్కడైనా చూపించండి. రాష్ట్ర ప్రభుత్వం కనపడలేదు. మేము కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం, గెజిట్ తీసుకొని వస్తా అన్నారే. నరేంద్ర మోడీ గారు అమరావతి మళ్ళీ జరగాలి పెళ్లి, చెల్లికి మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మరోసారి శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా చెప్పించలేదు కదా. ఆయన అన్నది చూడండి ఇక్కడ ఇవన్నీ కావాలంటే భూమి కావాలి. సో ఈ భూమి కోసం మీరందరూ భూములు ఇవ్వాలి, ఇవన్నీ రావాలంటే అని చెప్పి ఆయన మరోసారి మొన్న మోసం చేసినటువంటి తీరు.